తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, అలానే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వివిధ నక్షత్రాలలో పుట్టిన వారు, వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు కూడా అందిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. అరే, నాది ఈ నక్షత్రం కదా, నాకు ఎలా ఉండే అవకాశం ఉంది, తర్వాత నా ఫ్యూచర్ ఎట్లా ఉండే అవకాశం ఉందని రకరకాల కాస్త తర్జన భర్జన అవుతున్న వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాలా నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాం, రైట్? ఇప్పుడు మఖా నక్షత్రం గురించి మాట్లాడుకుందామండి. చాలా తక్కువగా వింటూ ఉన్నాను నేనైతే ఈ నక్షత్రం గురించి. అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా ఏంటి? ఏంటి మఖా నక్షత్రం, వాళ్ళు ఎలా ఉంటారు? బయటికి ఎక్కువ ఐడెంటిఫికేషన్ ఉండదు వీళ్ళది. సైలెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయే పనులు అన్నమాట వీళ్ళు. చాలా నక్షత్రాలు, 27 నక్షత్రాల్లో ఎక్కడో చోట నక్షత్రం గురించి విన్నా కానీ నేను నీదే నక్షత్రం అంటే మఖా నక్షత్రం అని మాక్సిమం వినలేదు నేను. అంటే చాలా తక్కువ మంది ఉంటారా, లేకపోతే? చాలా ఉంటారు నాన్న, కాకపోతే వీళ్ళు కనబడరు అంతే. ఓకే, వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ అనమాట. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఉంటారు పక్కన. లేదు, వాళ్ళ విషయాన్ని, వాళ్ళ సామర్థ్యాన్ని ఎక్కువ ప్రచారం చేయరు. చాలా విషయాలు. మఖా నక్షత్రం అంటే చాలా పవర్ఫుల్ నక్షత్రం. ఈ మఖా నక్షత్రము సింహరాశిలో ఉంటుంది. సింహరాశిలో ఉన్న సింహరాశికి అధిపతి రవి. సో రాశిలో మేషరాశి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో తర్వాత సింహరాశి కూడా అంతే పవర్ఫుల్గా పనిచేస్తుందని చెప్తాం. సో రాజు అంటాం యాక్చువల్గా చెప్పాలంటే. రవి అంటే రాజు. సో ఒక రాజుకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? టీవీ, థీరీ అన్నీ ఎలా ఉంటాయి? చాలా వాళ్ళకి కావాల్సిన వరకు పనులు చేసుకొని, వాళ్ళ పనులు వాళ్ళు సవ్యంగా పని అయిపోగానే క్లోజ్ చేసుకొని, ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం వీళ్ళకి అలవాటు. సో ఆ సింహరాశిలో ఉండడం వల్ల ఆ లక్షణాలు కొన్ని ఉంటాయి వీళ్ళకి. సో మఖా నక్షత్రానికి అధిపతి కేతువు. ఓకే. సో కేతువు జనరల్గా మనకి ఏమంటాం అంటే మోక్షకారకుడైన. సో మనకి ఏదైనా జ్ఞానం కావాలి అంటే, అసలు మనకు ఒక యోగం ఉంది అంటే జాతకంలో కేతువు ఎక్కడున్నారని చూస్తారు. సో ఆయన ఉంటే, ఆయన మంచి ప్లేస్లో ఉంటే మంచి జ్ఞానాన్ని వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ప్లేస్ బాగాలేకపోతే మానసికమైన ఇబ్బందులు పడుతూ, చాలా శారీరకమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు. కొంతమందికి చూడండి, చిన్నపిల్లలు కొంచెం హై ఏమంటారు, వాళ్ళని ఐక్యూ తక్కువ ఉంది. సో వాళ్ళు ప్రీమెచ్యూర్ బేబీస్, కొన్ని దానికి కూడా కేతుగ్రహం కారకం అవుతుంది అలా జరగడానికి. సో అలా మాట్లాడే విధానం, సరిగా మాట్లాడకపోవడం, ఏదేదో మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా పనులు చేయడం, ఇవన్నీ కూడా కేతు అనుగ్రహం తక్కువ ఉంటే అలా జరుగుతాయి. ఓకే. సో ఈ నక్షత్రం అధిపతి కేతువు గనక, సో రాశి అధిపతి రవి గనక వీళ్ళు చాలా థీరీగా వాళ్ళకి కావాల్సింది అంటే, వీళ్ళు రెండు రవిగ్రహము కేతుగ్రహం రెండు బాగుంటాయి కానీ జాతకంలో మహా తెలివైన వాళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఏ విషయమైనా సరే అలా వాటర్ తాగినట్టుగా ఆ విషయాన్ని అలా అవకాశం పోసేస్తారు వాళ్ళు. ఏకసంతాగ్రహి వాళ్ళు. చక్కగా విశ్లేషణ చేయడం కానీ, మాట్లాడే విధానం కానీ, ఎక్కడ మాట్లాడేటప్పుడు కొన్న తొందరగా మాట్లాడరు, చాలా నిదానంగా పాయింట్ టు పాయింట్ అసలు ఆ మాటలు అలా వినాలి, వాళ్ళే చూడాలి అనిపించేటట్టుగా ఉంటుంది. అంటే బాగా ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు. ఫాస్ట్గా మాట్లాడేస్తారు వీళ్ళు. చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ అంటే వీళ్ళ దగ్గర నేర్చుకోవాలన్నమాట. అంత క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఇస్తారు. అది ఎక్కడ అంటే ఆ టాపిక్ని డివియేషన్ చేయరు. ఇప్పుడు చాలామంది చూడండి, ఒకరు మాట్లాడుతూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ ఎక్కడికో వెళ్తారు, మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు. ఇలా జరుగుతుంటుంది. వీళ్ళ దగ్గర మాత్రం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అదే టాపిక్ని మనం ఎన్ని ప్రశ్నలు వేసినా వాళ్ళు చెప్పాలనుకుంది కరెక్ట్గా చెప్పి, సూటిగా చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయే లక్షణం ఎక్కువ వీళ్ళకి. సో ఈ నక్షత్రం వీళ్ళది. చాలా అదృష్టమైన జాతకులు వీళ్ళు. మఖా నక్షత్రం చాలా, ఒక విధంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం బాగుంటే ఈ నక్షత్రంలో పుడతారంట. అందుకే కొంచెం తక్కువ మంది ఉంటారేమో అండి నిజంగా. ఉంటారు, మనకు కనిపించరు అంతే. అందరూ ఉంటారు కానీ మనకు కనిపించాలి కదా. సో వీళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు బయటకు వచ్చే అవకాశం కానీ, అది వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఎక్కువ అందరితో చెప్పించుకోవాలి కానీ, పొగిడించుకోవాలని కానీ, మేము మా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందని చెప్పించుకోవడం కానీ, అలాంటి విషయాలు వీళ్ళ దగ్గర చాలా ఉండవు. అసలు పొగిడే అవకాశం ఇవ్వరు మనకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ విషయం ఉందని తెలిస్తే కదా మనం పొగుడుతాం వాళ్ళని. అసలు వాళ్ళు అసలు చాలా సింపుల్గా ఒక మఖా నక్షత్రం వాళ్ళు 10 మందిలో కూర్చున్నారు అనుకో, వాళ్ళు ఒక సాధారణంగా కూర్చుంటారు. అది మిగతా నక్షత్రం వాళ్ళు కొంచెం డాంబికాలు చూపిస్తారు, డాంబికం ఉంటుంది. కానీ వీళ్ళు ఉన్నా చూపించరు,
కామ్గా ఉంటారు. మీకు ఇది మీరు ఈ సబ్జెక్ట్ గురించి అడిగితే ఆహా ఇది మాకు తెలుసండి అని చక్కగా పొందిగ్గా చాలా అంటే ఏంటంటారు, ఒక మల్లె పూలు మనం చక్కగా అల్లుతుంటే మాల ఎలా వస్తుంది అలా చక్కగా మాట్లాడుతూ వెళ్తారు. అంటే నిదానంగా మాట్లాడుతూ చెప్తూ వెళ్తారు ఆ విషయాలు. అంటే ఆ విషయం వాళ్ళు మాట్లాడే వరకు వాళ్ళకి ఆ విషయం తెలుసని మనకు తెలియదు. సో అడిగితే చెప్తారు, అడగకపోతే ఏం మాట్లాడరు. అలాంటి నక్షత్రం వాళ్ళమాట వీళ్ళు. మనం చూడొచ్చు, మీరు చెప్తూ ఉంటారు ఎంత మంచి ఉన్నప్పటికీ ఎక్కడో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూనే ఉంటాయి కాబట్టి మరి వీరు పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏంటి? అంటే వీళ్ళు పాటించే పరిష్కార మార్గాల కంటే కూడా వీళ్ళ పూర్వజంలో చేసుకున్న ఏదైతే ప్రారంభ కర్మలు ఉన్నాయో వీళ్ళకి దాని మీద వీళ్ళు ఉంటారు. చాలామంది మాట వినకుండా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటుంటారు, ఎక్కువ ఏది చెప్పరు, ఎక్కువ ఏది వినరు. చాలామంది మొండిగా ఉంటారు, వాళ్ళు నచ్చినట్టు చేస్తుంటారు. కొంతమంది అసలు ఎవరితోటి మాట్లాడరు, ఎప్పుడు పూజ జ్ఞానం ప్రసాదం అనుకుంటూ అలా అదే పద్ధతిలో ఉంటారు. కొంతమంది ఇంట్లోంచి బయటికే రారు, అన్ని విషయాలు తెలిసినా మరి చెప్పచ్చు కదా, ఒక మాట మాకు నేర్పించచ్చు కదా అంటే కూడా నేర్పించే ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తారు. ఇలాంటి విషయాలన్నీ. సో వీళ్ళ దగ్గర విషయం ఉంటే ఆ విషయాన్ని 10 మందికి చెప్పడం కానీ చేయడం కానీ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్ల ఏంటంటే అవి వీళ్ళు పెంచుకుంటే చాలా మంచి ఉత్తమ మార్గాలు అది. కాకపోతే ఈ నక్షత్రం వాళ్ళకి బాగా అనుభవించడానికి, ఈ జన్మ అంటే వీళ్ళకి బాగా అనుభవించడానికి పుట్టారన్నమాట వీళ్ళు. అంటే ఆనందం గత జన్మలో వీళ్ళు బాధలు బాగా పడి ఉంటే ఈ జన్మలో ఆనందంగా ఉండడానికి పుట్టారు. సో అందుకే ఎప్పుడు విలాసవంతంగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఇప్పుడు అంటారు కదా గత జన్మ ప్రారంభం ఈ జన్మలో జరుగుతూ ఉంటుందనేసి. వీళ్ళకి అదైతే కొంతమంది ఈ జన్మలో మంచిగా కంటిన్యూ పూజలే చేసుకుంటుంటారు, బయటికి అసలు రారు. ఎప్పుడు చూసినా దేవుడు పూజ భక్తి, పూజ దేవుడు పూజ భక్తి అని చెప్పి దాంట్లోంచి బయటికి రావాలంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. నలుగురిలో మనం తీసుకొచ్చి పడేసినా మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ పూజ చేసుకుంటుంటారు. వద్దు నేను ఉండలేను, బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోతుంటారు. సో అది ఏంటంటే వాళ్ళకి గత జన్మలో చేసుకున్న ప్రారంభం ఈ జన్మలో వీళ్ళు అనుభవించడానికి ఈ మకర నక్షత్రం వాళ్ళు మాత్రం ఉన్నారని చెప్తారు. సో చెప్పాలంటే మళ్ళీ జన్మ అనేది ఉంటుందో ఉండదో అని కూడా ఒకటి శాస్త్రాల్లో చెప్పారు. మకర నక్షత్రం వాళ్ళు పుడితే మళ్ళీ జన్మ లేదు వీళ్ళకి అని కూడా ఉంది మన శాస్త్రాల్లో. అందుకోసం అంత దైవ భక్తి దైవ చింతన కలిగి ఉంటారు. కొంతమంది ఉండదు, అస్సలు ఉండదు, హ్యాపీగా తిరుగుతుంటారు. సో అంటే వాళ్ళకి ఈ జన్మలో వాళ్ళు అనుభవించడానికి పుట్టారు కదా, సో అనుభవించాలనుకుంటారు అని అనిపిస్తుంది. దైవభక్తిలో ఉంటారు కాబట్టి అలానే క్షేత్ర దర్శనాలు కూడా వీళ్ళు చేస్తుంటారు. ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది అంటారు? వీళ్ళు ఎక్కువ శివుడిని ఆరాధిస్తానన్నా. మనం ఏం చెప్పినా శివుడినే, వాళ్ళు శివుడిని తప్ప ఎవరిని పట్టుకోరు. శివుడు అంటే చాలా ఇష్టం, చాలా భక్తి. చాలామంది శివాలయానికి వెళ్ళడం, శివుడికి పూజ చేయించడం. ఇంట్లో చాలామంది లేడీస్ శివలింగం పెట్టుకుని అభిషేకం చేస్తుంటారు. మామూలుగా జనరల్గా ఆడవాళ్ళని శివలింగం ముట్టుకోకూడదు, అభిషేకం చేయకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటాం. కొంతమంది మనకి ఉంది మన శాస్త్రాల్లో శివలింగం ఆడవాళ్ళు ముట్టుకోవద్దని. కానీ వాళ్ళందరూ చేస్తున్నారు. అలాగే చేసే విషయంలో వీళ్ళు ముందు ఉంటారు. తీసుకొచ్చి చేసుకొని అభిషేకం చేసుకొని నాకు ఎందుకో శివుడికి అభిషేకం చేస్తే బాగుందని. కొంతమంది శ్రీచక్రానికి అర్చన చేసుకుంటుంటారు. వాళ్ళు శ్రీచక్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నిష్టగా పద్ధతిగా పూజ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఇష్టం అనమాట. సో వీళ్ళు ఏం చేసినా సరే, వీళ్ళు ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా ఏం చేసినా వీళ్ళు గణపతి ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. సో గణపతి ఆరాధన కూడా మిగతా అన్ని ఆరాధనలు చేస్తుంటారు వీళ్ళు. కానీ గణపతి ఆరాధన చేస్తే మంచిది, చాలా మంచిది. మరి వీళ్ళు ఎటువంటి కలర్స్ వేసుకుంటే మంచిది? లక్కీ నంబర్ ఏంటి? ఏ వారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చేసి చిత్రవర్ణ రంగు అంటాం. సో మల్టీ కలర్స్ అన్నీ ఇష్టపడతారు. సో ఆ రంగులు ఏవైనా కలిపిన మల్టీ కలర్స్ ఇష్టం ఉంటుంది, బాగుంటుంది. అవి లక్కీ కలర్స్ అవుతాయి వీళ్ళకి. లక్కీ నెంబర్ వచ్చేసి 9 నెంబరు. సో అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది వీళ్ళకి. తర్వాత 7. ఓకే. సో ఫస్ట్ 9, తర్వాత 7. ఎందుకంటే 7 నెంబర్ అనేది అంత లక్కీగా ఉండదు వీళ్ళకి. వీళ్ళు సింహరాశిలో ఉంటారు కదా, 9 నెంబర్ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సో 9 నెంబర్ పెట్టుకోవచ్చు. సో క్షేత్రం అన్నప్పటికీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సూపర్ అనమాట ఆయన. సో వీళ్ళు వెళ్ళడము, దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేయడం వల్ల వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా అవుతాయి. మల్టీ కలర్స్ వేసుకుంటే మంచిది, రైట్, అన్నీ చెప్పారు మీరు. రైట్, ముఖ్యంగా మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.